దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాలపు కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య సులేఖ జయకాంత్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల నా గొప్ప తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభా మరొకసారి మీ పరిశుద్ధమైన సన్నిధిలో ప్రభా మీ నామమును జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకందరికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందడనైనా శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ప్రభా మా జీవితాలను సరిచేసేటువంటి శక్తివంతమైనటువంటి మీ మాటలను ప్రభా నీ దాసురాల ద్వారా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ కుడికంతటికి మీరే ఆది నుంచి అంతవరకు తోడుగా ఉండండి ప్రభా. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి మేమంతా కూడా ప్రభా నా తండ్రి మా జీవితాలను సరిచేసుకుని మీ యొక్క ఆత్మీయ మేలును పొందుకున్నట్టుకు మీకు కృప చూపమని నజరేయుడైన శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 323వ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మాతో పాటు కలిసి ఏకీభవించి పాడవలసిందిగా కోరుచున్నారు. రావయ్యా యేసునాథా మా రక్షణ మార్గము, నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్యా యేసునాథా. హద్దు లేక మేము ఇలము దూరమై ఉంటిమి, హద్దు లేక మేము ఇలము దూరమై ఉంటిమి. మా కొద్ది బుద్ధులని దిగి రక్షింపను రావయ్యా యేసునాథా. నిండు వేడుకతోను మమ్ము బెండు పడక చేసి, నిండు వేడుకతోను మమ్ము బెండు పడక చేసి, మా గండంబులన్నీయు ఖండించుటకు రావయ్యా యేసునాథా. మేరా లేని పాపము మాకు భారమైన మోపు, మేరా లేని పాపము మాకు భారమైన మోపు, నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్యా యేసునాథా. పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను, పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను, మా పాపంబులన్నీయు పారదొలుటకు రావయ్యా యేసునాథా. అందమైన నీదు పరమానందపురమందు, అందమైన నీదు పరమానందపురమందు, మేమందరము చేరి ఆనందించుటకు రావయ్యా యేసునాథా. రావయ్యా యేసునాథా మా రక్షణ మార్గము, నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్యా యేసునాథా. ఈరోజు దైవ సందేశాన్ని మన మధ్య ఉన్నటువంటి అమ్మగారు దైవ సందేశాన్ని అందిస్తారు. దయచేసి శ్రద్ధగా విని దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గడిచిన కాలమంతట్లో మనల్ని అందరినీ కాచి కాపాడి రక్షించి మరి ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి ఆయన సన్నిధిలో మనల్ని అందరినీ కూడా నిలవబెట్టిన విధానానికే దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను.
మరి దేవుడు మనల్ని అందరినీ ఎటువంటి తెగులు రాకుండా మనల్ని కాచి కాపాడి రక్షిస్తున్నందుకు దేవాది దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉంటున్నాము. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచన లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి శామ్యుయల్ జేసన్ చదివి వినిపిస్తారు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10 గల వచనం చదువుకుందాము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. దేవపక్ష వాక్యాన్ని దీనికి ఆశ్రయించిన క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మీకందరికీ కూడా మరి ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మనకందరికీ కూడా ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని, ఈ అవకాశాన్ని బట్టి మరి దేవునికి మనము ఎప్పుడు కూడా వందనాలు చెల్లించవలసినటువంటి వారంగా ఉండాలి. దేవుడు తన పరిశుద్ధ గ్రంథము ద్వారా, తన అమూల్యమైనటువంటి వాక్యాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఆయన నడిపింపులో మనం సాగిపోవాలని, మన జీవితయాత్ర కొనసాగాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. కాబట్టి మనల్ని ఆయన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ మనము ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవటానికి, ఆయన రక్షణ భాగ్యం పొందుకోవటానికి దేవుడు దినము మనల్ని ఆయన రక్షణ భాగ్యంలో నడిపించడానికి వాక్యంతో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. బైబిల్ గ్రంథంలో ఈ రక్షణ అనేటువంటి పదము ఈ మనుషులను వారి యొక్క పాపాల నుండి, వారి యొక్క దుఃఖం నుండి, వారి యొక్క మరణాల నుండి, వ్యాధి బాధల నుండి, మరి అంతేకాకుండా దుష్టుల నుండి, అధికారుల నుండి కూడా విడిపించడానికి దేవుడు చేస్తున్నటువంటి ఆ మహా గొప్ప కార్యాన్ని ఈ రక్షణ అనేది చూపిస్తూ ఉన్నది. కాబట్టి మనుషులను తాను తన పోలిక చొప్పున సృష్టించి మరి తన పోలిక చొప్పునే వారు జీవించాలని దేవుడు ఆశించినాడు. అయితే దేవాది దేవుని యొక్క ఆశ ప్రకారంగా మనిషి జీవించలేక పాపానికి లొంగిపోయి మరి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అయితే దేవుడు పాపముతో మగ్గిపోతున్నటువంటి మనుషులను ఆయన వదిలిపెట్టకుండా వారిని ఏ విధంగానైనా సరే మరి తిరిగి రక్షించాలా అనేటువంటి ఉద్దేశముతో ఆయన ఈ లోకానికి నరావతారిగా జన్మించి మరి పాపులైనటువంటి మనలను ఆయన తన శిలువ రక్తముతో మనల్ని కడిగి పవిత్రపరిచి మనల్ని ఆ రక్షణ భాగ్యంలోనికి ఆయన నడిపించాడు. అంతేకాకుండా మనకు విడుదలను కూడా ఆయన కలిగించినాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీయులను ఏ విధంగా బానిసత్వము నుండి ఆయన రక్షించినాడో అలాగే ప్రజలను వారి యొక్క పాపముల నుండి కూడా ఆయన రక్షించటానికే రక్షకుడిగా, యేసుగా ఈ లోకానికి వచ్చినాడు అన్నమాట. కాబట్టి దేవుని యొక్క దయ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క క్షమ, వీటన్నిటిని గురించి యేసు జరిగించినటువంటి అస్వస్థతలు, బోధలు, తర్వాత ఆయన యొక్క అనుగ్రహించేటువంటి రక్షణ, ఇవన్నీ కూడా గ్రహించినటువంటి అనేక మంది కూడా యేసుక్రీస్తును తమ నిజరక్షకునిగా అంగీకరించినారు. యేసుక్రీస్తు కాలంలో ఇలాగే యేసుక్రీస్తు బోధలను విన్నటువంటి ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. 19వ అధ్యాయం లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనములలో మనము గమనిస్తే అక్కడ ఒక వ్యక్తిని మనము చూడవచ్చు. ఆ వ్యక్తి గురించి మనం నేర్చుకోబోయే ముందు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎరికో పట్టణంలో ప్రవేశించినాడు. ఎరికో పట్టణము అని అంటేనే మనకు అది మరి ఒక శాపగ్రస్తమైనటువంటి పట్టణము అనేటువంటి విషయం మనకు తెలుసు. అయితే అందులో ఈ ఖర్జూర వృక్షాలకు అది నెలవుగా
ఉంటున్నదన్నమాట. దాని గుండా ఆ ఎరికో పట్టణం గుండా పోవచ్చు ఉన్న సమయంలో అక్కడ ఒక వ్యక్తిని మనము గమనించవచ్చు. ఆ వ్యక్తి మరి యేసు ఎవరో చూడాలా అనేటువంటి ఆశ, ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎవరు అనంటే ఆయన ధనవంతుడైనటువంటి సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి ఎవరు యేసయ్యను చూడాలా అని ఆశపడ్డాడు, ఆసక్తి చూపినాడు. ఆయన బోధనలను విని ఆయన స్వస్థతలను గురించినటువంటి విషయాలను గురించి తెలుసుకొని ఆయన ఎవరో ఎంతటి గొప్ప వ్యక్తో అని చూడాలనేటువంటి ఆశతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే అతను ఒక సుంకపు గుత్తదారుడు. అంతేకాకుండా అతను ఒక ధనవంతుడు. తర్వాత ఆయన ఆ ధనవంతుడైనటువంటి జక్కయ్య అని మనం గమనించవచ్చు. సాధారణంగా ధనవంతులైనటువంటి వారికి దేవుని మీద భయభక్తులు అనేటివి తక్కువగా ఉంటాయి. మనము ఈ 18వ అధ్యాయంలోనే మనము ఒక వ్యక్తిని చూస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుడని అవ్వాలంటే నేను ఏం చేయాలి అని అంటే అప్పుడు మరి యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యం ఏంటంటే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు అని చెప్పినప్పుడు నేను ఇవన్నీ చిన్నప్పటి నుండి చేస్తున్నాను అంటున్నాడు ఆ ధనవంతుడైనటువంటి వ్యక్తి. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తి అంతా అమ్మి బీదలకిమ్ము అన్నాడు. ఎప్పుడైతే తన ఆస్తిని బీదలకిమ్ము అని చెప్పగానే అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఆ పని చెయ్యలేక వెనుకకు వెళ్ళిపోయినాడు. అప్పుడు యేసయ్య అతని గురించి చెప్పినటువంటి మాట ఏమంటే, ఒంటె సూది బెజ్జములో ప్రవేశించుట అయినా చూడవచ్చు, కానీ మరి సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము అని చెప్తున్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము అంటున్నాడు. నిజమే, ధనవంతులైనటువంటి వారు వారి యొక్క ఆస్తిపాస్తులను బట్టి, వారి యొక్క ధనాన్ని బట్టి, వారి యొక్క గర్వము, అహంకారము కలిగి ఉండవచ్చు. ఇక్కడ కూడా ఈ జక్కయ్య ఒక పన్ను ట్యాక్స్ కలెక్టర్ అంటారు, పన్ను వసూలు చేసేటువంటి వాడు, సుంకపు గుత్తదారుడు. ఆయన ధనవంతుడు. ఒకవేళ అక్రమార్జనకు లోనే అతడు ధనవంతుడై ఉండవచ్చు, లేకపోతే వాళ్ళ తాత ముత్తాతల ఆస్తి వల్ల ధనవంతుడై ఉండవచ్చు. అయినా కానీ అతనిలో యేసయ్యను చూడాలనేటువంటి ఆశ, ఆసక్తి అనేది ఉంది. మరి ఆ ధనవంతుని యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా ఆనందాన్ని, శాంతిని ఇవ్వవు, కానీ ఎప్పుడైతే యేసయ్యను స్వంత రక్షకునిగా అంగీకరిస్తే అది శాంతిని, సంతోషాన్ని ఇస్తుంది అని గ్రహించినటువంటి వ్యక్తి ఈ సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య. సరే, మరి అతని యొక్క కోరిక ఏమిటి అని అంటే అతడు యేసు ఎవరో చూడాలని కోరిక. చూసినారా, అక్కడ మనము 2వ వచనంలో గమనిస్తే అతడు యేసు ఎవరో చూడాలనే కోరిక ఉంది, కానీ అతడు పొట్టివాడైనందున, జనులు గుంపు కూడి ఉన్నందున అతడు చూడలేకపోయాను. ఆయనలో ఉన్నటువంటి యేసయ్యను చూడాలనేటువంటి ఆ ఆత్మీయ తృష్ణ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. నీకు అటువంటి తృష్ణ ఉందా? యేసు ఎవరో చూడాలని నీకు ఆశ ఉందా? ఆయన నీతో మాట్లాడాలనే ఆశ ఉందా? ఆయనతో నువ్వు సహవాసం చేయాలనేటువంటి ఆశ ఉందా? నువ్వు ఎప్పుడైనా ఆ విధంగా ఆశించావా? ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయము 20-21 వచనాలను మనము గమనించినట్లయితే, యోహాను సువార్త 12వ అధ్యాయము 20-21 వచనాలు మనము, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సైదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పినారు. చూసినారా, ఇక్కడ ఒక పండుగ జరుగుతూ ఉంది. అదే ఏమిటి? మామూలుగా మనము ఈ అధ్యాయంలో గమనించినట్లయితే యూదులకు వచ్చేటువంటి గొప్ప పండుగ, ఈ పస్కా పండుగ సమయంలో యేసు ప్రభు వారు అక్కడ చేసినటువంటి అనేకమైన గొప్ప కార్యాలను వినినటువంటి
కొందరు గ్రీసు దేశస్థులు, జాగ్రత్తగా గమనిస్తాం, వారేమి క్రీస్తుని అంగీకరించినటువంటి బిడ్డలు కాదు, వారు అన్యులు. అయినా కానీ వారు ఏమంటున్నాడు, బెత్సైదా వాడైనటువంటి ఫిలిప్పు నొద్దకు వచ్చి మేము యేసుని చూడాలి అని ఆశపడుతున్నట్లుగా మనము గమనించవచ్చు. అక్కడ అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 38, 39 వచనాలలో కూడా మనము యేసయ్యను చూడాలా అనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారిని మనం గమనించవచ్చు. 38, 39 వచనాలలో యోహాను సువార్త, యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారిని అడుగగా వారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడమని వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయనతో బస చేసిరి. చూసినారా ప్రియమైన వారులారా, ఇక్కడ కొంతమంది యేసును ఎరిగినటువంటి కొంతమంది ఏం చేసినారు, కొంతమంది యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు, నీ దగ్గరికి మేము వస్తాము అని ఆశతో వారు వెంబడించినట్లుగా మనము గమనించవచ్చు. మరి అటువంటి ఆశను కలిగి నువ్వు ఉంటున్నావా, ఒకసారి నీవు మరి గమనించుకోవాలి. ఇక్కడ ఇంకా అతనికి ఉన్నటువంటి అవరోధాలు ఏంటి అని అంటే, అతను పొట్టివాడు. పాపం, ఆయనకు చూడాలని ఆశ ఉంది, యేసయ్య దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంది. అయితే అతను పొట్టివాడైనందున ఏం చేసినాడు, అక్కడ జనులంతా కూడా గుంపులుగా వచ్చారు. గుంపులుగా ఉన్నందున అతను యేసయ్యను చూడలేకపోయినారు. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనం చివరి భాగంలో చూస్తే యేసయ్యను చూడాలా అనేటువంటి ఆసక్తి అతనిలో ఉంది. ఆ గుంపులున్నా కానీ ఏ విధంగానైనా యేసయ్యను చూడాలా అనేటువంటి ఆశ ఉంది. అతను పొట్టివాడైనా కానీ యేసయ్యను చూడాలనేటువంటి ఆశ అతనిలో ఉంది. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనంలో మనము గమనిస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు. ఇక్కడ అతను పొట్టివాడే, అయ్యో నేను ఏ విధంగా చూడాలని, యేసయ్యను చూడాలని ఆశతో ఉన్నాడు, ఆ తృష్ణగొని ఉన్నాడు. ఆ నమ్మకంతో ఏ విధంగానైనా చూడాలా అని అతను ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఏమని ప్లాన్ వేసినాడు అతను చూడండి. యేసు ఆ త్రోవను 4వ వచనంలో చూస్తే ఆ త్రోవను రానయ్యున్నాడు కాబట్టి గుర్తుపట్టి ఆయన ముందుగా పరిగెత్తి ఆయనను చూడడానికి మేడి చెట్టు ఎక్కినాడు. నిజమే, మనం కూడా అంతే. కొంతమంది ఎవరైనా రాజకీయ నాయకులు వస్తున్నారంటే, లేకపోతే ఎవరైనా సినిమా హీరోలు, యాక్టర్స్ వస్తున్నారంటే ప్రజలందరూ కూడా ముందుగానే బారులు తీరుబడి నిలబడి ఉంటారు. కానీ ఇక్కడైతే ఈ పొట్టి జక్కయ్య తాను పొట్టివాడయ్యండి యేసయ్యను చూడాలనే ఆశతో ఏం చేసినాడు, పరిగెత్తుకొని పోయినాడు. ముందుగానే యేసయ్యను చూడాలనేటువంటి ఆయనలో ఉన్నటువంటి ఆ బలమైనటువంటి కోరిక, అతనిలో యేసయ్యను చూడాలా, ఆయన చేసిన అద్భుత కార్యాలను గురించి తెలుసుకోవాలనేటువంటి ఆ పట్టుదలతో ఆయన పరిగెత్తుకొని ఆయనను చూడటానికి ఏం చేసినాడు, ఆయన ఒక మేడి చెట్టు ఎక్కినట్లుగా మనము గమనించవచ్చు. అయితే ఈ జక్కయ్య తాను పాపిని, ఒక సుంకపు గుత్తదారుడిని, నేను చాలా ఘోరమైన తప్పులు చేసినాను, నేను ఎంతో అక్రమంగా ధనాన్ని ఆర్జించినాడని తెలుసుకున్నటువంటి ఈ జక్కయ్య ఆ మేడి చెట్టు ఎక్కి అక్కడనే దాచిపెట్టుకున్నాడో ఏంటో మరి చూస్తున్నాడు రహస్యంగా. అయితే మరి దేవునికి అగోచరమైనటువంటిది ఏదీ లేదు. ఆయన కన్నులు లోక దిగంతముల వరకు కూడా వ్యాపించి ఉంటున్నాయి. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు పౌలు మనతో మాట్లాడుతూ, దేవుని యొక్క ఆయన దృష్టికి అగోచరమైనది ఏది కూడా లేదు అని అంటున్నాడు. నిజమే, మనం అనుకుంటాము ఎక్కడో దాచిపెట్టుకుంటున్నాం. మన మనసులో అనేక రీతులుగా ఒకవేళ మనకు ఇబ్బందులు పెట్టే వాళ్ళని గురించి, మనకు శత్రువులైనటువంటి వారిని గురించి, మనకు ఈర్ష్య కలిగినటువంటి వారిని గురించి మన మనసులో ఏమైనా అనుకుంటుంటామేమో.
దేవుని యొక్క కన్నులు, ఆయన కను దృష్టి లోక దిగంతముల వరకు వ్యాపించి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. అందుకే ఇక్కడ ఎప్పుడైతే జక్కయ్యలో ఉన్నటువంటి ఆశ, జక్కయ్యలో ఉన్నటువంటి ఆ ఆసక్తి, జక్కయ్యలో ఉన్నటువంటి ఆ తృష్ణను యేసయ్య గ్రహించినాడు. అందుకే యేసయ్య కరెక్ట్గా ఆ మేడు చెట్టు దగ్గరికి వచ్చి కన్నులెత్తి చూచాడు. ఎవరిని? ఆ జక్కయ్యను చూసి ఏమంటున్నాడో చూడండి. జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్తున్నాడు. నిజమే, ఇక్కడ ఈ వెతుకుతున్నటువంటి పాపి, ఆ యేసయ్యను వెతుకుతున్నటువంటి మరి ఆ వ్యక్తి, ఆ రక్షకుడైనటువంటి యేసయ్య పాపి కొరకు వెతుకుతూ ఉన్నాడు. ఆ రక్షకుని కొరకు ఈ పాపి కూడా వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు ఆ యేసయ్య, ఆ రక్షకుడు ఏం చేసినాడు? అతడు ఉన్న చోటికి వచ్చి, త్వరగా దిగో, తొందరగా వచ్చేసేయి, నేడు నేను నీ ఇంటికి వస్తున్నాను అంటున్నాడు. నిజమే, యేసయ్య ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పాలి. ఇక్కడ పాపి అని ఆయన చూడలేదు. ఆయన యొక్క పాపాలన్నీ తీసివేయటానికి వచ్చినటువంటి గొప్ప రక్షకుడు. మనము ఈ లూకాసు వార్తలోనే 10వ అధ్యాయంలో మనము గమనిస్తే 33వ వచనంలో దొంగల చేత కొట్టబడినటువంటి ఒక వ్యక్తిని చూచినటువంటి లేవీయుడు పక్కకి వెళ్ళిపోయినాడు, యాజకుడు పక్కకి వెళ్ళిపోయినాడు. అయితే కేవలము అణగారినటువంటి జాతికి చెందినటువంటి సమరయుడు మాత్రము అక్కడికి వచ్చినాడు. ఏమన్నాడో చూడండి 33వ వచనంలో, దొంగల చేత కొట్టబడినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఆయన పడి ఉన్న చోటికి వచ్చినాడు. ఇక్కడ కూడా యేసయ్య మరి ఆ దారి గుండా వెళ్తున్నాడు. యేసయ్యకు చెట్టు దగ్గరకు వచ్చి చూడాల్సిన అవసరత లేదు. కానీ ఆ పాపి యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి దేవాది దేవుడు కాబట్టి అతనున్న చోటికి వచ్చి ఆయనను త్వరగా దిగు, నేను నీ ఇంటికి వస్తానంటున్నాడు. అందుకే 10వ వచనంలో చెప్తున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించటానికే యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు అంటున్నాడు. నిజమే, ఆయన ఒక వ్యక్తికి 100 గొర్రెలుంటే 99 గొర్రెలు ఉండగా ఒక్క గొర్రె తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెతికి దాన్ని దొరికేంత వరకు కూడా వెతికి అది దొరికినప్పుడు ఎంత సంతోషిస్తాడు. దాన్ని తన భుజాల మీద వేసుకొని వస్తున్నట్లుగా ఇక్కడ కూడా యేసు ప్రభు ఆ జక్కయ్యను ఆయన త్వరగా రా, నేను నీ ఇంటికి వస్తాను అని ఆహ్వానిస్తున్నట్టుగా మనము గమనించవచ్చు. అప్పుడు వెంటనే జక్కయ్య ఏం చేసినాడు? కిందికి దిగి వచ్చినాడు. అతనిలో ఉన్నటువంటి మరి అహంకారము, అతనిలో ఉన్నటువంటి గర్వము, అతనిలో ఉన్నటువంటి ఇంకా నానా విధములైనటువంటి ఆ పాపపు స్వభావాలన్నింటినీ వదిలిపెట్టి కిందికి దిగి వచ్చినట్టుగా మనము గమనించవచ్చు. అందుకే లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు. 14వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే, తన్ను తాను హెచ్చించుకునేవాడు ప్రతివాడు కూడా తగ్గింపబడును. తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఎప్పుడైతే ఈ పాపి అయినటువంటి మనిషిని యొద్ద బస చేయాలని యేసు ప్రభు తీర్మానించుకున్నారో అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్న జనమంతా కూడా, అయ్యో ఈయన ఏంది, ఈయన పాపి అయిన మనిషిని దగ్గరికి వెళ్తున్నాడు, ఆయన ఇంటికి వెళ్తున్నాడని అందరూ కూడా సణుక్కున్నారు. ఆ సణుగులన్నీ కూడా విన్నాడు యేసయ్య. అయితే ఏమాత్రము కూడా జక్కయ్య కూడా వినింటాడు. అయితే జక్కయ్య ఏమంటున్నాడు? వెంటనే ఆయన మార్పు పొందినాడు, మారు మనస్సు అనేది పొందుకున్నాడు. అందుకే ఏమంటున్నాడు 8వ వచనంలో, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం నేను బీదలకు ఇచ్చేస్తున్నాను, నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా నేను చెల్లిస్తాను అని అంటున్నాడు. నిజంగా ఇది ఎంత గొప్ప మార్పు అనేది అతనిలో జరిగిందో మనము గమనించవచ్చు. అతనిలో ఉన్నటువంటి ఆ స్పందన, వెంటనే అతని యొక్క రియాక్షన్ మనం చూడవచ్చు.
ఎప్పుడైతే యేసయ్య తనను ఆహ్వానించినాడో, ఎప్పుడైతే యేసయ్య తన దగ్గరికి తన ఇంటికి వస్తానని చెప్పినాడో, వెంటనే అతనిలో మార్పు అనేది జరిగినట్లుగా మనము గమనించవచ్చు. నువ్వు కూడా మరి ఆయనను వెంబడిస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తావో తప్పకుండా నీ దగ్గరికి యేసయ్య వస్తాడు, నీ ఇంటిలోకి వస్తాడు, నీ హృదయంలోనికి ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ఆహ్వానిస్తున్నావా యేసయ్యను? మరి నువ్వు లేకపోతే ఇంకా రేపేమి జరుగుతుందో అని రేపటిని గురించి చింతిస్తూ, అయ్యో నా భవిష్యత్తు ఏమవుతుందో, నా భవిష్యత్ జీవితం ఏమవుతుందో అని నువ్వు ఆలోచిస్తూ ఇంకా 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 నువ్వు పాపిగానే ఉంటున్నావేమో. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, రేపటి దినమును గూర్చి అతిశయపడొద్దు, ఏ దినమున ఏమి సంభవిస్తుందో అది నీకు తెలియదు సుమా, నువ్వు జాగ్రత్తగా ఉండు. రేపటి దినాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజే ఇదే అనుకూలమైనటువంటి సమయము, ఇదే రక్షణ దినము. ఆయన రక్షణకర్త అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి, మరి క్షమాపణకర్త అయినటువంటి ఆ దేవాది దేవునిలో నువ్వు ఆనందించాలంటే ఈరోజే నీ హృదయంలో యేసయ్యకు స్థలం ఇవ్వు. ఆయన నీ హృదయంలో చేర్చుకో. ఆయనను నువ్వు ఆసక్తితో ప్రార్థించు, ఆయనను ఆసక్తితో వేడుకోను. నువ్వు చేసినటువంటి తప్పులను, పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకో. అప్పుడు దేవుడు నిన్ను కరుణిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. అందుకే 9వ వచనంలో ఏమంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నిజమే, మనకు ఆ అభయహస్తం ఇస్తున్నాడు యేసయ్య. నేడు ఈ ఇంటికి రక్షణ వస్తుంది. ఎక్కడికి? ఎవరింటికి వస్తుంది? ఎవరైతే ఆశతో, ఆసక్తితో ఆయనను వెంబడిస్తారో, ఆయనను కనుగొంటారో, ఆయన సన్నిధిలో తమ పాపాలను ఒప్పుకుంటారో, పాప ప్రక్షాళన చేసుకుంటారో, అటువంటి వారి ఇంటికి దేవుడు తప్పకుండా ఆయన వస్తాడు. మన పాపాలను ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోకుండా ఇంకా రేపటికి అని మనము పోస్ట్ పోన్ చేసుకుంటూ మన జీవితాలను వ్యర్థపరుచుకుంటూ మనము మరణాన్ని కొని తెచ్చుకుంటున్నామేమో. జాగ్రత్త సుమ, ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఈ దినము మనది కాదు, ఈ దినము మనది కాదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపడినటువంటి వారంగా, ఆయన రక్షణను మనము పొందుకునేటువంటి వారంగా, ఆయనను మన హృదయం అనేటువంటి ఇంటిలోకి ఆహ్వానించేటువంటి బిడ్డలముగా మనము ఉండాలని మనము తీర్మానం చేసుకుందాం, పరీక్షించుకుందాం. మనలో ఇంకా ఇంకా మనము దేవునికి దూరస్థులంగా ఉంటున్నామేమో. జక్కయ్య అయితే ఒక పాపి అయినటువంటి మనుష్యుడు. ఆయన యేసు ఎవరో చూడాలని ఆశతో వెళ్ళాడు, చూశాడు. మరి జక్కయ్యనే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఇంటికి రా, నేను నీ ఇంటికి వస్తాను నేను అని జక్కయ్యతో చెప్పినాడు. ప్రభు ఈరోజు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. ఆయన చేతులు చాచి మరి నీ యొద్దకు నేను వస్తానని పిలుస్తూ ఉన్నాడు. జాలితో నీ హృదయం అనేటువంటి తలుపునొద్ద నిలుచుండి తట్టుతూ ఉన్నాడు. మరి నువ్వు హృదయమును తెరిచి ఆయనను నీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నావా? ఇంకా ఇంకా ఈ లోకాశల చేత లొంగిపోయి, ఈ పాపపు లోకపు భ్రమల చేత నువ్వు నిండిపోయి ఆయన రాకడ సమీపమయ్యడానికి అనేక సూచనలు కనబడుతూ ఉన్నా కానీ నువ్వు ఇంకా నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నావేమో. ఆయన వాక్యం వింటున్నాం, ఆయన బోధలు వింటున్నాం, ఆయన చేసిన స్వస్థతలను గురించి అన్నీ తెలుసుకుంటున్నాం. మన గృహంలో మనకు చేసిన దేవుడు అనేకమైన ఉపకారాలు, మేళ్లను గురించి అనేక రీతిగా సాక్ష్యం చెప్తున్నావు. కానీ మరి నీ హృదయం అనేటువంటి ఇంటిలోకి యేసయ్యను ఆహ్వానిస్తున్నావా? వాక్యం వినటానికి మాత్రమే వింటున్నావు, కానీ ఆ తర్వాత నీ హృదయము తలుపులు మూసివేసుకుంటున్నావేమో. అందుకే ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. తలుపులు తెరిచి ఉండగానే నీవు యేసయ్యను నీ హృదయంలోనికి రమ్మని ఆహ్వానించు. లేకపోతే మనం పాపపు నరక కూపంలో మనము పడిపోతాం. అందుకే సియోను గీతాల్లో ఒక పాట ఉంది, తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగిదవా, కాలమ
దూరముగా నుండే సమయము సద్వినియోగించు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చీకటి కాలం వస్తున్నది. మరి నీ హృదయం అనే తలుపు తెరుచుకొని ఆయన యందు నువ్వు ఆసక్తితో ఆ తృష్ణ కలిగి మరి నువ్వు యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండటానికి ఈరోజే నువ్వు తీర్మానం చేసుకో. నీ పిలుపు వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన చేతులు చాచి ఉంటున్నాడు నిన్ను ఆలింగనం చేసుకోవటానికి, నిన్ను క్షమించటానికి, నీకు రక్షణనివ్వటానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆ విధంగా మరి ఆ నశించిపోయేటువంటి మన కోసము ఆయన రక్షణనివ్వటానికి ఈ లోకానికి వచ్చినటువంటి ఆ గొప్ప రక్షణకర్త అయినటువంటి ఆ దేవాది దేవుని నీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానిస్తున్నావా? ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాభరితుడమైన మా గొప్ప దేవ, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన నా తండ్రి, ప్రభువా, నీ ఆత్మశక్తి చేత నన్ను నింపి నీ వాక్యము ద్వారా ప్రభువా ఉదక స్నానం చేసి నీ బిడ్డలకు కావాల్సిన జీవవాక్యమును ప్రభువా నా నోటికి బూరగా ఉండి అందింపచేసిన విధానానికై నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి. ఎందరైతే నీ పాదాల చెంత చేరి ప్రభువా నిన్ను చూడడానికని, నీతో మాట్లాడాలని, నీతో సహవాసం చేయాలని, నిన్ను తమ హృదయంలోనికి అతిథిగా ఆహ్వానించాలని కోరుకుంటున్నారు. అటువంటి బిడల హృదయంలోనికి ప్రభువా నువ్వు వచ్చి వారికి రక్షణ భాగ్యమును అందింపచేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభువా అయిన యేసుశక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ప్రార్థిస్తున్న మనందరి మీదను, ఎందరైతే బిడ్డలు నిన్ను తమ హృదయంలోనికి ఆహ్వానించి ఉంటున్నారో అటువంటి బిడ్డలందరి మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీ కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.